హాయ్ ఫ్రెండ్స్ 2024లో రాబోయే ఈ 10 సినిమాలతో ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ షేక్ అయితే అవుతుంది. ఈ బాక్స్ ఆఫీస్ని షేక్ చేసే 10 సినిమాలేంటో తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. మీరు ఇచ్చే సపోర్టు మరిన్ని ఇలాంటి వీడియోలు చేయడానికి నాకైతే కాస్త బూస్టప్ అయితే అందిస్తుంది. లిస్ట్లో నెంబర్ 1 పుష్ప ది రోల్. ఈ మూవీ కోసం మన తెలుగు ఆడియన్సే కాదు నార్త్ ఆడియన్స్ విపరీతంగా వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ మూవీ యొక్క పార్ట్ 1 మన తెలుగులో కంటే హిందీలో అద్రిపోయే కలెక్షన్ అని అద్రిపోయే రెస్పాన్స్ని అయితే పొందింది. అదే రేంజ్లో ఈ మూవీ యొక్క పార్ట్ 2 కోసం కూడా మనకు నార్త్ ఆడియన్స్ విపరీతంగా వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ మూవీ యొక్క డైరెక్టర్ సుకుమార్ గారు ఈ మూవీని మరికాస్త ఇంట్రెస్టింగ్ చేయడానికి ఈ మూవీ యొక్క బడ్జెట్ ఏకంగా 500 కోట్లు పెట్టి తీయడం జరుగుతుంది. ఈ మూవీ యొక్క షూటింగ్ని మనకు బ్యాంకాక్, మలేషియా అలాగే జపాన్ లాంటి కంట్రీల్లో ఈ మూవీ యొక్క షూటింగ్ని అయితే తెరకెక్కించడం జరుగుతుంది. ఈ మూవీని వరల్డ్వేడ్గా ఆగస్టు 15వ తారీఖున రిలీజ్ చేస్తామని ఇటీవలే చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ ఈ మూవీలో కేశవ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్కి సంబంధించి షూటింగ్ అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఎందుకంటే తను ఒక కేసులో నిందితుడై జైలుకైతే వెళ్ళడం జరిగింది. ఇక పుష్ప పార్ట్ 2 ఇక పోస్ట్ పోన్ అవుతుంది అనుకున్న టయానికి పుష్ప మూవీ యొక్క యూనిట్ కేశవన్ అయితే బెయిల్ ద్వారా ఇడిపించి ఈ మూవీ యొక్క షూటింగ్ ని త్వరగా కంప్లీట్ చేయాలని భావిస్తున్నట్టు మనకైతే తెలియజేయడం జరిగింది. అలాగే ఈ మూవీని ఎట్టకేలకు ఆగస్టు 15వ తారీఖున వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలని పుష్ప మూవీ యొక్క యూనిట్ భావిస్తున్నట్టు మనకైతే తెలియజేయడం జరిగింది. అలాగే ఈ మూవీకి మన ఇండియా వేజ్ గా అలాంటి క్రేజ్ అయితే లేదని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది అనడంలో ఎలాంటి అతిశక్తి లేదని చెప్పుకోవచ్చు. మన డైరెక్టర్ సుకుమార్ గారు ఈ మూవీని 500 కోట్ల బడ్జెట్ పెట్టి ఏ విధంగా తెరకెక్కించాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. లిస్ట్ లో నెంబర్ 2 దేవరా. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ అభిమానులే కాదు ఇతర ఆడియన్స్ కూడా ఈ మూవీ కోసం ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు RRR మూవీ తర్వాత ఎలాంటి మూవీ అయితే చేయలేదు. అలాగే ఈ మూవీని ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామని చెప్పి ఈ మూవీని మరొకసారి పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది. మన కొరటాల శివ గారి డైరెక్షన్ లో వస్తున్నటువంటి ఈ మూవీకి భారీ రెస్పాన్స్ అయితే లభించిందని చెప్పుకోవచ్చు. అలాగే రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి దేవరా గ్లిమ్స్ ఇలాంటి రెస్పాన్స్ అయితే పొందలేదని చెప్పుకోవచ్చు. విజువల్ పరంగా, గ్రాఫిక్స్ పరంగా, యాక్షన్ పరంగా నెక్స్ట్ లెవెల్ అయితే కొరటాల శివ గారు తెరకెక్కించారని చెప్పుకోవచ్చు. ఆచార్య మూవీ లాంటి భారీ డిజాస్టర్ మూవీ తర్వాత మన కొరటాల శివ గారు ఒక భారీ మూవీని అయితే తెరకెక్కిస్తున్నారని ఈ మూవీ యొక్క గ్లిమ్స్ లో మనకు చూపెట్టడం జరిగింది. అలాగే ఈ మూవీలో హీరోయిన్ గా అందలతార శ్రీదేవి గారి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా అయితే నటిస్తుంది. ఈ మూవీలో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు డబల్ రోల్ అయితే అదరగొట్టబోతున్నారు. అలాగే ఇదే సంవత్సరంలోనే దేవర మూవీని రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ భారీ రేంజ్ లో కసరత్తులు అయితే చేయడం జరుగుతుంది. ఈ మూవీని మనకు 2 పార్ట్లుగా అయితే కొరటాల శివ గారు తెరకెక్కిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అలాగే 2024 సంవత్సరంలో యాక్షన్ పరంగా, విజువల్ పరంగా బాక్స్ ఆఫీస్ ని చెక్ చేయబోతున్న మూవీ దేవర మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ కోసం మీరు ఎంతలా వెయిట్ చేస్తున్నారు అనేది కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి. లిస్ట్ లో నెంబర్ 3 హరిహర వీరమ్మలు. ఈ మూవీని 15 ఏళ్ల శతాబ్దం నాటి కథగా అయితే తెరకెక్కించడం జరుగుతుంది. కానీ ఈ మూవీ నుంచి ఎటువంటి అప్డేట్లు అయితే ఇవ్వడం లేదు. కానీ ఈ మూవీ నుంచి త్వరలోనే ఒక అద్రిపోయే ప్రోమోని రిలీజ్ చేస్తామంటూ ఇటీవలే చిత్ర యూనిట్ ఒక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నుంచి మూవీ వస్తుందంటే చాలు థియేటర్లు ఏ విధంగా బ్లాస్ట్ అవుతావో మనందరికి తెలిసిందే. అలాగే ఈ మూవీని కూడా 2024 సంవత్సరంలోనే రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ అయితే ప్రకటించింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీ కోసం చాలా శ్రమించారని చెప్పుకోవచ్చు. 2024లో ఖచ్చితంగా హరిహర వీరమ్మలు బాక్స్ ఆఫీస్ ని చెక్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఎలక్షన్లు రావడంతో మూవీలకి కాస్త దూరంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎలక్షన్లు అయిన తర్వాత మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క కొత్త మూవీల నుంచి అప్డేట్లు త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. లిస్ట్ లో నెంబర్ 4 ఓజీ. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒకే సంవత్సరంలో 2 సినిమాలను అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. 2024 సంవత్సరంలో హరిహర వీరమ్మలు అలాగే ఓజీ మూవీని రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్ గా అయితే ప్రకటించడం జరిగింది. ఈ మూవీలకు సంబంధించి మన పవర్ స్టార్ అభిమానులు పండగ చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఓజీ మూవీకి సంబంధించి ఇటీవలే ఒక అద్రిపోయే గ్లిమ్స్ అయితే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిందిరా అని చెప్పుకోవచ్చు. ఈ గ్లిమ్స్ లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక గ్యాంగ్ స్టార్ గా అయితే కనిపించారు. అలాగే ఈ మూవీని వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 27వ తారీఖున ఇదే సంవత్సరమే రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్ గా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మూవీ యొక్క గ్లిమ్స్ తో ఈ మూవీ యొక్క హైప్ అమాంతం పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. 2024 సంవత్సరంలో బాక్స్ ఆఫీస్ ని ఖచ్చితంగా ఓజీ మూవీ షేక్ చేస్తుందని చెప్పుకోవచ్చు. లిస్ట్ లో నెంబర్ 5 కంగ్వా. ఈ మూవీని హైయెస్ట్ బడ్జెట్ పెట్టి తెరకెక్కించడం జరుగుతుంది. ఏకంగా 350 కోట్లతో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీని 10 లాంగ్వేజెస్ లో అలాగే 3Dలో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ మూవీలో మన సూర్య గారు ఒక డిఫరెంట్ లుక్ అయితే కనిపించబోతున్నారు. అలాగే ఈ మూవీకి సంబంధించి రిలీజ్ డేట్ ని మనకు త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఈ మూవీకి సంబంధించి ఒక కొత్త వరల్డ్ అయితే మనకి చూపించబోతున్నట్టు అలాగే ఈ మూవీలో ఉన్నటువంటి క్యారెక్టర్ కాస్త డిఫరెంట్ గా అలాగే ఒక కొత్త విజన్ తో మన ముందుకు రానట్టు మనకైతే తెలుస్తుంది. ఈ మూవీని హై బడ్జెట్ తో అలాగే హై విజువల్ తో మనకు చూపించబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే సూర్య గారికి తమిళ ఆడియన్సే కాదు మన తెలుగు ఆడియన్స్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ కూడా 2024 సంవత్సరంలో ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుందని చెప్పుకోవచ్చు. లిస్ట్ లో నెంబర్ 6 కల్కి 2898 AD. ఈ మూవీని 2024 సంవత్సరంలోనే హైయెస్ట్ బడ్జెట్ తో అయితే తెరకెక్కించడం జరుగుతుంది.
జరుగుతుంది. ఏకంగా 600 కోట్ల బడ్జెట్తో మనకు డైరెక్టర్ నాగేశ్వరన్ గారు ఈ మూవీని తెరకెక్కించడం జరిగింది. ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినటువంటి ఒక హై గ్రాఫిక్స్ మూవీగా అయితే మన ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అలాగే విష్ణుమూర్తి కలికి అవతారాన్ని మన డైరెక్టర్ నాగేశ్వరన్ గారు మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అన్న రూపంలో అయితే చూపెట్టబోతున్నారు. ఈ మూవీని ప్యాన్ ఇండియా చిత్రంగా కాదు, ఏకంగా ప్యాన్ వరల్డ్ చిత్రంగా అలాగే 22 లాంగ్వేజ్లు అయితే ఈ మూవీని రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మే 9వ తారీఖున ఇదే సంవత్సరం రిలీజ్ కాబోతుంది. ఈ మూవీలో చాలా మంది లెజెండరీ యాక్టర్స్ అలాగే చాలా మంది యంగ్ హీరోస్ అయితే నటివ్వడం జరుగుతుంది. ఈసారి ఈ మూవీని హాలీవుడ్ లెవెల్ అయితే మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ మూవీ కనుక హిట్ అయిందంటే ఖచ్చితంగా మన ఇండియన్ సినిమాలు హాలీవుడ్ లెవెల్ అయితే ఆడతాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మూవీ కనుక హిట్ టాక్ వచ్చిందంటే ఖచ్చితంగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 2000 కోట్లకు పైగానే కొలగొట్టే అవకాశం అయితే ఉంటుంది. ఈ మూవీ 2024 సంవత్సరంలోనే ది బెస్ట్ మూవీగా అయితే రిలీజ్ కాబోతుంది. లిస్ట్ లో నెంబర్ 7 కన్నప్ప. ఈ మూవీలో మంచు విష్ణు గారు కన్నప్ప రూపంలో అయితే కనిపించబోతున్నారు. ఈ మూవీని ఏకంగా 100 కోట్ల బడ్జెట్ తో అయితే తెరకెక్కించడం జరుగుతుంది. ఈ మూవీలో మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అన్న లార్డ్ శివ పాత్రలో అయితే నటివ్వబోతున్నారు. ఈ మూవీలో కూడా చాలా మంది నటీమణులు నటిస్తున్నారు. ఈ మూవీ ఈ ఇయర్ లాస్ట్ ఎండింగ్ లో అయితే రిలీజ్ చేయబోయే అవకాశాలు ఉన్నట్టు మనకైతే తెలుస్తుంది. ఎస్పెషల్ గా ఈ మూవీలో మన ప్రభాస్ అన్న లార్డ్ శివ పాత్రలో చేస్తున్న విషయం తెలియగానే ప్రభాస్ అన్న అభిమానులే కాదు, ఈ మూవీలో ఉన్నటువంటి ప్రభాస్ అన్న గెటప్ కోసం చాలా మంది ఈగల్ గా వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ మూవీతోనే నా మంచు విష్ణు ఫ్యామిలీ మారుతుందా లేదా అనేది అయితే చూడాలి. మరి లిస్ట్ లో నెంబర్ 8 గేమ్ చేంజర్. ఈ మూవీని ఏకంగా 450 కోట్ల బడ్జెట్ తో అయితే తెరకెక్కించడం జరుగుతుంది. ఈ మూవీ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా అయితే మన ముందుకు రాబోతుంది. అలాగే ఈ మూవీలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు డబుల్ రోల్ అయితే నటివ్వడం జరుగుతుంది. ఈ మూవీలో ఉన్నటువంటి ఒక్క సాంగ్ కే ఏకంగా 20 కోట్ల బడ్జెట్ పెట్టి తెరకెక్కించడం జరుగుతుంది. ఈ రేంజ్ లో మూవీ తెరకెక్కిస్తున్నారంటే ఈ మూవీపై భారీ ఎక్స్పెక్టేషన్లు అయితే పెరిగిపోయాయి. కానీ ఈ మూవీ నుంచి ఎటువంటి అప్డేట్లు అయితే చిత్రయూనిట్ రిలీజ్ చేయడం లేదు. అలాగే మెగా అభిమానులు అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు కాస్త నిరాశ చెందారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మూవీని ఇదే సంవత్సరమే సెప్టెంబర్న రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఈ మూవీకి సంబంధించి మన తెలుగులోనే కాదు నార్త్ లో కూడా మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ గేమ్ చేంజర్ మూవీ కోసం చాలా మంది ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ మూవీని ఇదే సంవత్సరమే రిలీజ్ చేస్తే ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ ఈజీగా అద్రిపోయే కలెక్షన్లను అయితే కొల్లగొడుతుంది. లిస్ట్ లో నెంబర్ 9 తంగలాన్. ఈ మూవీలో మన విక్రమ్ గారు ఒక కొత్త రూపంలో అయితే కనిపించబోతున్నారు. అలాగే ఈ మూవీ మొత్తం ఒక కొత్త రూపాన్ని అయితే మనకు చూపించబోతుంది. అలాగే ఈ మూవీని హై బడ్జెట్ తో తెరకెక్కించడం జరుగుతుంది. అలాగే మన విక్రమ్ గారికి చాలా సంవత్సరాల నుంచి ఒక మంచి హిట్ లేదని చెప్పుకోవచ్చు. ఈ మూవీతో ఖచ్చితంగా మన విక్రమ్ గారు మంచి హిట్ అయితే కొడతారని చాలా మంది ట్రేడ్ వర్గాలు చెప్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ మూవీని ఇదే సంవత్సరం ఏప్రిల్ మంత్ లో అయితే మనకు రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్లు భారీ రేంజ్ లో అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే చాలా మందికి ఈ టైటిల్ అర్థం కాదని చెప్పుకోవచ్చు. ఈ టైటిల్ యొక్క అర్థం వచ్చేసి సన్ ఆఫ్ గోల్డ్ గా అయితే చెప్పడం జరుగుతుంది. ఈ మూవీలో మన విక్రమ్ గారు నట విశ్వరూపం చూపించే అవకాశం అయితే ఉంటుంది. ఈ మూవీ ఖచ్చితంగా 2024 సంవత్సరంలో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్ గా లిస్ట్ లో నెంబర్ 10 ఇండియన్ 2. ఈ మూవీ కోసం చాలా మంది ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఎప్పుడు వచ్చిన భారతీయుడికి సీక్వెల్ గా అయితే ఈ మూవీని తీయడం జరుగుతుంది. అలాగే ఈ మూవీ యొక్క బడ్జెట్ ఏకంగా 250 కోట్లు పెట్టి ఈ మూవీని తెరకెక్కించడం జరుగుతుంది. ఈ మూవీలో హీరోగా మనకు ది గ్రేట్ లెజెండరీ యాక్టర్ అయినటువంటి కమల్ హాసన్ గారు మనకు డిఫరెంట్ రోల్ అయితే నటివ్వడం జరుగుతుంది. ఈ మూవీని ఇదే సంవత్సరంలో ఏప్రిల్ 12వ తారీఖున మనకు వరల్డ్ వైడ్ గా ఈ మూవీని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ మూవీపై కూడా భారీ ఎక్స్పెక్టేషన్లో అలాగే 2024 సంవత్సరంలో ఖచ్చితంగా ఇండియన్ 2 మూవీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్ గా ఇప్పుడు చెప్పినటువంటి మూవీస్ లో మీరు ఎక్కువగా ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్.